హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో డైలీ 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేసి ఇది ఎవరికైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అని షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది జస్ట్ 500 రూపీస్కి అందించడం జరుగుతుంది. ప్రజెంట్ ఫుల్ కోర్స్ అనేది మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ ఫ్రీ సెషన్స్ ఉంటాయి. వాటిని విన్న తర్వాత నచ్చితే క్లాస్ అయితే తీసుకోండి. ఇంకా లాస్ట్ 6 months ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ పీడిఎఫ్ కావచ్చు, అదేవిధంగా లాస్ట్ 2 months సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా అప్డేట్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి శాంపిల్ పీడిఎఫ్ చెక్ చేసి నచ్చితే తీసుకోండి. అదేవిధంగా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. సో తెలంగాణ చరిత్రకు సంబంధించి కావచ్చు, తెలంగాణ ఉద్యమ చరిత్ర, అదేవిధంగా జనరల్ సైన్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉండడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి మీకు అక్కడ శాంపిల్ పీడిఎఫ్స్ ఉంటాయి. ఒకసారి చెక్ చేసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. అదేవిధంగా TSPSC కావచ్చు, ఇతర పోటీ పరీక్షలకు యూజ్ అయ్యేటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా 600 రూపీస్కి మీకు అందించడం జరుగుతుంది. వాటికి సంబంధించి శాంపిల్ పీడిఎఫ్స్ ఉంటాయి. ఒకసారి చెక్ చేసిన తర్వాత నచ్చితే ఆ కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్ చూసే ముందు నేను ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ సంబంధించినటువంటి క్లిప్స్ కూడా తీసుకోవడం జరిగింది. సో వాటికి సంబంధించి చివరిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ ఫస్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు త్వరలో 738 లెక్చరర్ పోస్టుల భర్తీ అంటూ నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. DL 491, సాంకేతిక విద్యలో 247 ఖాళీలు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. TSPSC ద్వారా పోస్టుల భర్తీ వివరాలను అందజేసినటువంటి అధికారులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీలు, అదేవిధంగా పాలిటెక్నిక్ కాలేజీల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి TSPSC త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా దీనిలో ఖాళీల వివరాలు చూసినట్లయితే డిగ్రీ లెక్చరర్స్ వచ్చేసి 491, సాంకేతిక విద్యలో 247 లెక్చరర్ పోస్టుల భర్తీకి నియమ నిబంధనలతో కూడినటువంటి వివరాలను అధికారులు TSPSCకి ఇటీవలే అందజేశారు. సో ఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వగా ఆర్థిక శాఖ వేరువేరుగా 2 జీవోలు జారీ చేసిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రాష్ట్రంలో మొత్తం 132 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. సో వీటిలో మనం వేకెన్సీస్ కనుక చూసినట్లయితే టోటల్ పోస్టులు కనుక చూసినట్లయితే 4098 పోస్టులు ఉండగా దాంట్లో 1255 రెగ్యులర్ పోస్టులు, అదేవిధంగా 812 కాంట్రాక్ట్ అండ్ 1940 గెస్ట్ లెక్చరర్స్ ఉన్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రెగ్యులర్ పోస్టులను 2012లో భర్తీ చేశారు. తాజాగా పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో లెక్చరర్ కొరత తీరనుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇటీవల కాలంలో పలు కొత్త కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. ఎంసెట్లో సీట్లు రాని విద్యార్థులు డిగ్రీలో కూడా కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్ కోర్సులు ఎంచుకుంటున్నారు. సో ఈ కోర్సులను 129 కాలేజీల్లో నిర్వహిస్తున్నారు. కానీ వాటిని బోధించేటువంటి ఉపాధ్యాయులు కనుక చూసుకుంటే జస్ట్ ఒక 50 మెంబర్సే ఉన్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కొత్తగా ప్రవేశపెట్టినటువంటి పలు కోర్సుల్లో సబ్జెక్టుల్లో ఇదే పరిస్థితి నెలకొంది. కాగా డిగ్రీ లెక్చరర్స్ పోస్టులకు నెట్, స్లెట్ లేదా PhD అర్హత తప్పనిసరి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు ఇక్కడ ఎంటెక్ పూర్తి చేసినటువంటి వాళ్ళకు కొత్త పే స్కేల్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. అంటే పాలిటెక్నిక్ కాలేజీల్లో ఎవరైతే లెక్చరర్స్ కోసం అప్లై చేసినటువంటి వాళ్ళకు ఎంటెక్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే సో వారికి ఇక్కడ పే స్కేల్ కనుక చూసినట్లయితే 57,700 ఉంటుందని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో టోటల్గా దాంట్లో మనకు 247 వేకెన్సీ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ DL పోస్టులకు సంబంధించిన పోస్టుల వివరాలు కనుక చూసినట్లయితే కంప్యూటర్ సైన్స్ విభాగంలో 311 అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో 39, ఇంగ్లీష్ 23, తెలుగు 27, సంస్కృతం 23, డేటా సైన్స్ సంబంధించి 12 వేకెన్సీస్ ఉన్నట్లు టోటల్గా మొత్తం ఇక్కడ మనకు DL వేకెన్సీస్ చూసుకుంటే 491 వేకెన్సీస్ ఉన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సాంకేతిక విద్యాశాఖలో కూడా మనకు ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ 82, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ వచ్చేసి 24, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ వచ్చేసి 41 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా మెకానికల్కి సంబంధించి 36, ఆటోమొబైల్లో 15 వేకెన్సీస్ ఉన్నట్లు టోటల్గా 247 వేకెన్సీస్ ఉన్నట్లు మనం ఇక్కడ దీనికి సంబంధించిన అప్డేట్ నమస్తే తెలంగాణలో అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే గురుకుల పోస్టుల నోటిఫికేషన్ ఇంకెప్పుడు అని చెప్పేసి ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. 9,096 పోస్టుల భర్తీకి ఇప్పటికే ఆర్థిక శాఖ ఆమోదం, నెలలు గడుస్తున్నా విడుదల కాని నోటిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో నిన్నటి న్యూస్ పేపర్లో కూడా మనం సాక్షి న్యూస్ పేపర్లో సేమ్ అప్డేట్ అయితే చూడడం జరిగింది. ఈరోజు మళ్ళీ మనకు ఈనాడు న్యూస్ పేపర్లో కూడా ఇచ్చారు. సో ఇక్కడ మనకు 9,000 పోస్టులకు సంబంధించి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చినప్పటికీ ఇప్పటికి కూడా నోటిఫికేషన్ ప్రభుత్వం జారీ చేయట్లేదని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీనిలో ఉన్నటువంటి వేకెన్సీస్ కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఈ 9,096 పోస్టులో మనకు BC గురుకుల సొసైటీ పరిధిలో 3,870 ఉన్నాయి. అదేవిధంగా SC గురుకుల సొసైటీలో 2,267 అండ్ ST గురుకుల సొసైటీలో 1,514, మైనార్టీస్లో కనుక చూసుకుంటే 1,445 వేకెన్సీస్ ఉన్నట్లుగా మనకు మరొకసారి ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో ఈరోజు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది.
అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకు రీసెంట్గా ఎస్ఎస్సి సిజిఎల్ నుంచి 20,000 వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు మనకు సాక్షి న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుంది అండ్ దానికి సంబంధించి టైర్ 1 పరీక్ష కావచ్చు, టైర్ 2 అండ్ రీసెంట్గా మనకు దీనికి సంబంధించిన సిలబస్ కూడా చేంజ్ చేశారు. సో అవి ఏమేమి చేంజ్ చేశారని కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో వాటికి ఏ విధంగా ప్రిపేర్ కావాలి, విజయం సాధించాలంటే ఏ సబ్జెక్ట్లో గ్రిప్ అంటే మనం ఎక్కువ ఫోకస్ చేయాలనేటువంటి డీటెయిల్స్ తోటి ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు ఒకసారి సాక్షి న్యూస్ పేపర్ అయితే చదవండి, లేదంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. ఈ పేపర్ క్లిప్స్ దానిలో నేను షేర్ చేస్తాను. ఇక నెక్స్ట్ మరొక అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే వరంగల్ కార్పొరేషన్లో సఫాయి పోస్టులు అమ్ముకున్నారంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఒక్కో ఉద్యోగానికి 3 లక్షలు వసూలు అని చెప్పేసి మనకి ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే స్థాయిని బట్టి ప్రజాప్రతినిధులు వాటాలు కొత్త పాత పాలక వర్గాల తీరు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫైనల్ లిస్టు పేరిట కాలయాపన, జీతాలు ఇవ్వకపోవడం, తీసేస్తుండడంతో బయటపడ్డటువంటి భాగోతం, సిబిఐ విచారణకు ప్రతిపక్షాల డిమాండ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లో అవినీతి తారస్థాయికి చేరింది. రోజు పని చేసుకుంటే పూట గడవని వారి ఉద్యోగమైనటువంటి సఫాయి ఉద్యోగాల ఆశ చూపి వారికి సో లక్షల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు దండుకున్నారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క అవుట్ సోర్సింగ్ ఉద్యోగానికి 2 నుంచి 3 లక్షల చొప్పున వసూలు చేశారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అవసరానికి మించి తీసుకొని జీతాలు ఇవ్వకుండా సో 2 ఏళ్లుగా లిస్టులో అదిగో పేరు వస్తుంది, ఇదిగో పేరు వస్తుంది అంటూ మాయమాటలు చెప్తున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తం 452 మంది దీంట్లో తీసుకుంటే ఇప్పటికీ 52 మందిని తప్పించారని చెప్పేసి కూడా ఇక్కడ మనకు వరంగల్ కార్పొరేషన్లో జరిగినటువంటి సఫాయి ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్ ఇక్కడ ఒక న్యూస్ పేపర్లో మనం చూడవచ్చు. సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే రీసెంట్గా మనకు ఎస్బీఐ పీఓ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మనకు 1600 వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు మనకు ఈనాడు న్యూస్ పేపర్లో సో ఆ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుంది, సో పరీక్ష రాయడానికి ఎవరు అర్హులు, సో కంప్లీట్ డీటెయిల్స్ తోటి మనం ఈనాడు న్యూస్ పేపర్లో కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు. సో దీనికి సంబంధించిన పేపర్ క్లిప్ కూడా నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను, కంపల్సరీ మీరు దాంట్లో జాయిన్ కండి. ఇక నెక్స్ట్ విషయంలో జాబ్ ష్యూర్ అంటూ ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. నగర కాలేజీలకు పెరిగినటువంటి డిమాండ్, బెస్ట్ ఫ్యాకల్టీ, ఆపై క్యాంపస్ సెలక్షన్లు, ఆశావాహులంతా హైదరాబాద్ వైపు, విద్యతో పాటు ఉద్యోగావకాశాలపై దృష్టి, జిల్లాలోని కాలేజీల్లో భారీగా సీట్లు ఖాళీ, సో నాణ్యమైన విద్యను అందించేలా చర్యలు చేపట్టాలి, ప్రాంగణ నియామకాలకు ఊతనివ్వాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అప్పుడే జిల్లాలో ఉన్నటువంటి కాలేజీలకు మనగడ సాధ్యం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మనకు ఇక్కడ విషయంలో కాబోయేటువంటి ఇంజనీర్ల యొక్క చూపు హైదరాబాద్ వైపే ఉంటుంది. హైదరాబాద్లో చదివితే మంచి చదువుతో పాటు ఉద్యోగాన్ని కూడా తొందరగా పొందవచ్చు అనేటువంటి భావనతో చాలామంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ సో హైదరాబాద్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలను ఎంచుకుంటున్నారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో సో జిల్లాలో ఉండేటువంటి ఏవైతే కాలేజెస్ ఉంటాయో వాటిలో సీట్ల కొరత అనేటువంటి అంటే భారీగా సీట్లు ఖాళీ అవుతున్నట్లు ఇక్కడ మనకు ఒక అప్డేట్ ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఈరోజు పేపర్లో వచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే చండీగఢ్ ఎయిర్పోర్టుకు భగత్ సింగ్ పేరు అంటే ఇక్కడ చూడవచ్చు. సో మన్ కీ బాత్ ప్రసంగంలో నరేంద్ర మోడీ ప్రకటన అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మన కరెంట్ అఫైర్స్ విభాగంలో చాలా ఇంపార్టెంట్. సో ఇటీవల చండీగఢ్ ఎయిర్పోర్టుకు ఎవరి పేరు పెట్టారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా భగత్ సింగ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంశాలను కూడా చూసుకోండి. సో మనకు సెప్టెంబర్ 28న భగత్ సింగ్ బర్త్డే ఉంది. సో దాన్ని ఉద్దేశించి మనకు మోడీ చండీగఢ్ ఎయిర్పోర్టుకు భగత్ సింగ్ పేరును అయితే పెట్టడం జరిగింది. సో అదేవిధంగా మనకు 1931 మార్చి 23న లాహోర్ జైల్లో మనకు ఈ భగత్ సింగ్ను ఉరి తీయడం జరిగింది. భగత్ సింగ్తో పాటు రాజ్గురు కావచ్చు, సుఖ్దేవ్లను ఇక్కడ ఉరి తీయడం జరిగింది. సో అదేవిధంగా భగత్ సింగ్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ కూడా చూడండి, ఎందుకంటే వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తులపైన మనకు స్టాటిక్ జీకే అంశాల పరంగా కూడా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక ఆ డీటెయిల్స్ అన్ని చూసుకోండి. సో ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే సో భగత్ సింగ్ను ఏ కుట్రలో భాగంగా ఉరి తీశారనేటువంటిది కింద కామెంట్ చేయండి, నేను అక్కడ దానికి సంబంధించిన రిప్లై అయితే ఇస్తాను. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే వెస్ట్ జోన్ దే దిలీప్ ట్రోఫీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఫైనల్లో సౌత్ జోన్పై భారీ విజయం. సో ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడగడానికి ఛాన్స్ ఉంటుందంటే దిలీప్ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించినటువంటి అని చెప్పేసి మనకు గతంలో క్వశ్చన్ అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో ఇది క్రికెట్కి సంబంధించినటువంటి ట్రోఫీ. సో ఈ ఇయర్ గాను సో ఈ ట్రోఫీ గెలుచుకున్నటువంటి జట్టు కనుక చూసినట్లయితే వెస్ట్ జోన్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో దాంతోపాటుగా మనకు దీనికి సంబంధించిన స్టాటిక్ జీకే అంశాలు కూడా చూడండి. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది 1961-62లో మనకు మొదటి ఎడిషన్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. సో అట్లా దీనికి సంబంధించినటువంటి కొన్ని స్టాటిక్ జీకే అంశాలను కూడా చూసుకోండి. అండ్ నెక్స్ట్ మరొక కరెంట్ అఫైర్స్ కనుక చూసినట్లయితే ఇక్కడ చగ్డా ఎక్స్ప్రెస్ సెలవికాంట్ ఇక్కడ చూడవచ్చు. ఆటకు గుడ్ బై చెప్పినటువంటి జులాన్ గోస్వామి అని చెప్పేసి ఒక క్రీడాంశానికి సంబంధించిన కరెంట్ అఫైర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రీసెంట్గా మనకు సో ఇండియా
మహిళా క్రికెట్ దిగ్గజమైనటువంటి సీనియర్ పేస్ బౌలర్ అయినటువంటి జూలన్ గోస్వామి ఆటకు వీడ్కోలు పలకడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈమెకు సంబంధించి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. వెస్ట్ బెంగాల్ సంబంధించినటువంటి క్రీడాకారిణి. సో మనకి ఈమె మహిళా క్రికెట్ మనకి ఏదైతే భారత మహిళా క్రికెట్ తరఫున ఫేస్ బౌలర్ కింద మనం అయితే గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. 2001లో ఈమె క్రికెట్లోకి అరంగేట్ చేయడం జరిగింది. సో 2022లో అంటే రీసెంట్గా ఇంగ్లాండ్తో జరిగినటువంటి మ్యాచ్లో సో ఆటకైతే వీడ్కోలు పలికినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో దీనికి సంబంధించి కూడా మనకు ఆమె ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక వాటిని చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ మరొక కరెంట్ అఫైర్స్ కనుక చూసినట్లయితే బహుజన ఆత్మగౌరవానికి ప్రతిక అంటూ చూడవచ్చు. చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. రీసెంట్గా దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ కూడా నేను మన కమ్యూనిటీ ట్యాబ్లో అయితే పెట్టడం జరిగింది. సో చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ఎప్పటి నుంచి అధికారికంగా చేస్తుందని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగాను. సో దానికి సంబంధించి ఈరోజు మనకి ఇక్కడ అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ నెల 26న సో ఈ జయంతి ఉత్సవాలను మనకు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఫస్ట్ టైం నిర్వహిస్తుంది కనుక సో దీని గురించి కూడా మనకు కరెంట్ అఫైర్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో అదేవిధంగా చాకలి ఐలమ్మకు సంబంధించినటువంటి మనకి ఏదైతే తెలంగాణ సాయుధ పోరాట చరిత్రకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంశాలు కూడా చూడండి. సో ఐలమ్మ ఏ జమీందారికి వ్యతిరేకంగా పోరాడింది అనేది కూడా కింద కామెంట్ చేయండి. సో ఆ అంశాలను కంప్లీట్గా చూసుకోండి, ఎందుకంటే స్టాటిక్ జీకే పరంగా కూడా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ మరొకటి కనుక చూసినట్లయితే 22న ఆస్ట్రేలియాలో పివి విగ్రహ ఆవిష్కరణ అని చెప్పేసి ఇక్కడ జరిగింది. సో మనకు మాజీ ప్రధాని అయినటువంటి పివి నరసింహారావు యొక్క విగ్రహ ఆవిష్కరణను మనకు ఇక్కడ ఆస్ట్రేలియాలో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. సో ఈ నేపథ్యంలో దీన్ని కూడా మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఈరోజు సబ్జెక్ట్ ఆర్టికల్కి సంబంధించి భారతదేశం నైసర్గిక స్వరూపం సంబంధించి మనకు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. అదేవిధంగా ఇక్కడ తెలంగాణ చరిత్రకు సంబంధించి కూడా ఆంధ్రజ్యోతిలో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే ఇచ్చారు. గొలుసుకట్టు చెరువులు ఆర్థిక ప్రగతికి అక్షయ పాత్రలు అని చెప్పేసి కూడా ఇక్కడ మనం చూడవచ్చు. దీనికి సంబంధించి నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభలో చూసినట్లయితే సో భారతదేశ చరిత్రకు సంబంధించినట్టు ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ కూడా రావడం జరిగింది. సో వీటికి సంబంధించి నేను టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను, ప్రతి ఒక్కరైతే జాయిన్ కండి. సో ఇవి మనకు ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించిన అంశాలు. సో ఆ కరెంట్ అఫైర్స్ సంబంధించిన పేపర్ క్లిప్స్ కూడా నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. సో ఈ విధంగా మీకు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన విషయాలు కనుక నచ్చినట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ప్రతిరోజు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మనకు పేపర్లో వస్తున్న వాటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.